రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఒక కోడిగుడ్డుని ఈ ప్రదేశంలో పడేయండి. ఇలా పడేస్తే మీకుండే సమస్యలన్నీ కూడా పోయి మీరు కోటీశ్వరులాగా మారిపోతారండి. కోడిగుడ్డుతో మనం ఈ విధంగా ఆదివారం పూట చేస్తే ఏమవుతుందో తెలుసా? చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. చాలా మందికి కూడా ఏంటంటే గనక కోడిగుడ్డు పరిహారం అనేది తెలియదండి. తెలియక ఏంటంటే అనేక రకాల పరిహారాలు చేస్తారు. కాకపోతే ఏంటంటే గనక మీరు ఒక్కసారండి కోడిగుడ్డు పరిహారం చేసుకోండి. ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే చూసి ఏంటంటే ఆశ్చర్యపోతారు. ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్‌గా బాగుంటుంది. అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. ఈ దిష్టి, దరిద్రము అలానే కాకుండా అనుకోకుండా వచ్చే కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఉంటాయి కదండీ! వాటి నుంచి కూడా మీరు బయటికి రావాలంటే గనక ఆదివారం పూట ఖచ్చితంగా ఇలా ఈ కోడిగుడ్డు తీసుకొని ఈ పనిని చేసేసుకోండి, సరిపోతుందనమాట. మీరేంటంటే మీ కళ్ళతో చూసి పరిహారాన్ని షాక్ అయిపోతారు. అంత చక్కగా సిద్ధించే పరిహారం అని మనకేంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక రేపు ఆదివారం కదా! అయితే ఆదివారం ఏంటంటే గనకనండి చాలా మంచి రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున చేసుకునే పరిహారాలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఎలాంటివైనా సరేనండి తప్పక మనకు సిద్ధిస్తాయని మనందరికీ తెలిసిందే కదా! ఎందుకంటే ఆదివారానికి చాలా పవర్ ఉంటుందండి. ఆదివారం రోజు చాలామంది కూడా ఈ యొక్క కోడిగుడ్డు పని అనేది చేసుకుంటూ ఉంటారు. పరిహారం అనేది ఆచరిస్తూ ఉంటారనమాట. ఇది చాలా మందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చండి. అందుకే మీరేంటంటే ఇలా కనుదిష్టితో, చెడు దిష్టితో, జనాల ఏడుపుతో, అలానే కాకుండా ఏంటంటే కనుక ఎప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బందితో బాధపడుతున్నారనుకోండి, అలాంటి వాళ్ళు కేవలం అండి ఒక్క కోడిగుడ్డు తీసుకుని పరిహారం చేసుకోండి. నార్మల్గా మనకు 5-10 రూపాయలు పెడితే కోడిగుడ్డు వస్తుంది. అంటే 5-6 రూపాయలు పెడితే కోడిగుడ్డు వస్తుంది కదా! కానీ మనం బయటికి వెళ్ళి మన జీవితం సరిగ్గా లేనప్పుడు, మనకేంటంటే గనక స్థితిగతులు సరిగ్గా లేనప్పుడు, మన జీవితంలో మనకు కష్టాలు ఉన్నప్పుడు ఈ నరదిష్టి ఉంది కదా! దీనివల్ల మనం సఫర్ అయ్యి బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే వేలకు వేలు ఖర్చు పెడతాం. దానికంటే కూడా 100 రెట్లు ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం, అది కూడా చేసిన వెంటనే రిజల్ట్ని పొందే పరిహారము. అలాగే కాకుండా ఏంటంటే గనక ఇది చేసిన తర్వాత మీరే ఏంటంటే షాక్ అయిపోతారనమాట. అంటే ఒక చిన్న కోడిగుడ్డు ఇంత పని చేస్తుందా, ఇంతలా మాకు పరిహారాన్ని అంటే అందిస్తుందా, అలానే కాకుండా మా ఇబ్బందిని ఇలా తీసేస్తుందా అని మీరేంటంటే గనక ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట. పురాణాల ప్రకారం ఏంటంటే గనక కోడిగుడ్డు పైకి చూడటానికి చాలా తెల్లగా ఉంటుంది. లోపల సొన ఏంటంటే గనక పసుపు రంగులో ఉంటుంది. పసుపు, తెలుపు ఎప్పుడు కూడా ఏంటంటే గనక చెడుని అంతం చేయటానికి పనిచేస్తాయన్నమాట. తెలుపు ఎప్పుడు కూడా ఏంటంటే గనక మనకు అంటే చూడగానే కొంచెం బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. అలానే ఈ పసుపు ఏంటంటే శుభాలను సూచిస్తుందండి. అంటే అలా లోపల ఉండే సొన అది మనకు పసుపు రంగులోనే ఉంటుంది కదా! కాబట్టి 2 కలుస్తున్నాయి కావున మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నరదిష్టి వల్ల మీరు సఫర్ అవుతున్నారు, నరదిష్టి వల్ల కూడా ఇబ్బంది పడిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. నరదిష్టి చాలా ఎక్కువైపోయిందండి. నరదిష్టిని ఎలాగైనా సరే మేము పోగొట్టుకోవాలనుకుంటున్నాం అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఒక కోడిగుడ్డు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చండి, బయట కూడా చేయొచ్చు. ఇంట్లో చేసినా బయట చేసినా దాన్ని తీసుకొచ్చి ఏంటంటే గనక బయటనే పెట్టుకోవాలన్నమాట. అందుకే మీరు ముందుగానే ఏంటంటే చూసుకొని చేసుకోండి. ఎవరైనా చేయొచ్చు, పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా సరే ఈ పరిహారం అనేది చేయొచ్చు, చేసేసి రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట. అందుకే ఒక కోడిగుడ్డుని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత మీరు దగ్గరలో ఏదైనా అంటే మొక్కలు ఉంటాయి కదండి, మనకు ఇలా వృక్షాలు ఉంటాయి కదా, ఏవైనా పర్వాలేదు, ఏ చెట్టు అయినా పర్వాలేదు, ఎక్కడైనా సరే పర్వాలేదండి. మీ ఇంటి నుంచి కొద్దిగా దూరం వెళ్ళండి. ఎందుకంటే మనం ఇప్పుడు చేసి అక్కడ పెట్టి వస్తాం కదా, మళ్ళీ వెంటనే అదే దారిలో నుంచి వెళ్ళకూడదు. అలా వెళితే ఏంటంటే కనుక మన నుంచి తొలగిపోయిన చెడు మళ్ళీ మన దగ్గరికి వస్తుందన్నమాట. అందుకే అలా మీరు ఆ దారిలో వెళ్ళకుండా, ఆ రాత్రంతా కూడా ఆ దారిలో వెళ్ళకుండా ఉండేలాగా చూసుకొని మీరు ఆ దారిలో కోడిగుడ్డు అనేది పెట్టాలన్నమాట. ఒకటి ఇక్కడ గుర్తు పెట్టుకోండి. మళ్ళీ మీరేంటంటే కనుక దాని వైపు చూడకూడదు. ఒకవేళ ఎవరు తీసుకోకుండా కోడిగుడ్డు అక్కడే ఉండిపోయింది అనుకోండి, దాని వైపు చూడకండి. చూసినా కానీ ఏంటంటే కనుక మనకు కొంచెం ఇబ్బంది కలుగుతుందండి. అందుకే పెట్టేటప్పుడే కొంచెం జాగ్రత్త వహించి కనుక పెట్టుకుంటే తప్పనిసరిగా మార్పు అనేది వస్తుంది. ఇది ముందుగా చెప్పాలంటే కనుక నరదిష్టి పోవడానికి. నరదిష్టి అనేది చాలా భయంకరమైనదండి. నరదిష్టి వల్ల ఏంటంటే కనుక మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. నరదిష్టి వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతాం. ఏం చేయాలో అర్థం కాదు. నరదిష్టి మనని పట్టి పీడిస్తూ ఉంటుంది. నరదిష్టి వల్ల ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు, అలానే కాకుండా ఇబ్బందులు, నష్టాలు ఇవన్నీ కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాము. ఎలాగైనా సరే నరదిష్టిని పోగొట్టుకోవాలి, నరదిష్టి నుంచి విముక్తి కలిగించుకోవాలనుకుంటూ ఉంటాం. కానీ అసలు మనము పోగొట్టుకోలేము. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇబ్బంది అనేది పెరుగుతుంది కానీ తగ్గదనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే ఒక కోడిగుడ్డు తీసుకుని దానిపైన పెన్సిల్తో అండి, అంటే మనకు ఇలా కాటుక పెన్సిల్ ఉంటుంది కదా, దానితో కానీ బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ బొగ్గుతో కానీ ఇలా డార్క్గా ఏంటంటే కనుక దానిపైన ఇంటూ మార్కు వేయండి. అంటే ఈ ఇంటూ మార్కు ఉంది కదా, ఇదేంటంటే కనుక అక్కడికి ఆగిపో అని అర్థం అనమాట. అంటే మనకు శాస్త్రాల ప్రకారం ఇలా ఈ విధంగా సూచించబడుతుంది. దానిపైన ఇంక ఇంటూ మార్కు వేసిన తర్వాత దాన్ని మనం ఎడమ చేతిలో పట్టుకుంటాం కదా, అలా పట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక తల చుట్టూ దండి
తిప్పకండి, 7 సార్లు మాత్రమే తిప్పాలి. ఎడమ చేతిలో పట్టుకొని 7 సార్లు తల చుట్టూతో తిప్పేటప్పుడు ఏంటంటే మాలో ఉండే చెడు, మా పైన ఉండే నరదిష్టి ఇదంతా కూడా పోవాలి. ఇక్కడికిక్కడే నరదిష్టి పగిలిపోయి మాకు మంచి జరగాలి, నరదిష్టి మా నుంచి దూరం అయిపోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని మీరు పరిహారం చేసుకుంటే చూడండి మీకు అర్థమైపోతుంది, మీకు తెలిసిపోతుంది. మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. నరదిష్టి అంత దూరంగా మన నుంచి అంటే వెళ్ళిపోతుందనమాట. నరదిష్టి అనేది లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అండి ఈ పరిహారం అనేది చేసుకోండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కోడిగుడ్డే కదా అనుకుంటాం, కానీ కోడిగుడ్డు వల్ల మనకు మంచి జరుగుతుందండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. చాలా వరకు కూడా ఏంటంటే కనుక అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించేసి ఏంటంటే ఫలితం పొందండి. పిల్లలు పెద్దలు ఎవరైనా చేయొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక మన పిల్లలకు కూడా అండి దిష్టి తాకుతూ ఉంటుంది. అలానే కాకుండా ఇలా సఫర్ అవుతూ ఉంటారు. పిల్లల పరంగా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. మనకేంటంటే సరిగ్గా కలిసి రాక ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా సమస్య అనేది ఉంటూ ఉంటుంది కదా. అలా ఏంటంటే పిల్లల పరంగా కూడా చేయొచ్చు. మీ పరంగా కూడా చేసేసిన తర్వాత ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళి కోడిగుడ్డుని పగలగొట్టకుండా అక్కడ ఏదైనా సరే ఒక మంచి ప్రదేశంలో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి, సరిపోతుందన్నమాట. ఇంకా అక్కడితో మీ జీవితం మారిపోతుందండి. నిజం చెప్పాలంటే కనుక అంతలా ఫలితం అనేది మీరు మీ కళ్ళతో చూస్తారనమాట. ఆదివారం పూట ఎవరైతే సంధ్యా సమయంలో చేసుకోండి. ఎందుకంటే ఈ పరిహారం మనకైతే 6 గంటల తర్వాత చేయాల్సిన పరిహారం అనేది చెప్పబడుతుంది. 6 గంటల లోపు చేయకూడదా అంటే కనుక అలా చేసిన ఫలితం రాదు. అంతే కదండి, ఇంత కష్టపడి మనం పరిహారం చేసుకుంటాము, అలా చేసుకుంటాం కాబట్టి ఫలితం పొందాలి కదా. అందుకే మీరు అంటే కొంచెం దాన్ని చేసేటప్పుడు 6 తర్వాత చేసుకోండి. మంచి ఫలితాలను అయితే ఎక్కువగా పొందే అవకాశం ఉంటుందన్నమాట. మంచి ఫలితాలను చూడొచ్చు, చూసేసి ఆశ్చర్యపోవచ్చు. ఇక అలానే కాకుండా మీ జీవితాన్ని కూడా మీరు ఏంటంటే మార్చుకోవచ్చు అనమాట. ఇది చాలా అద్భుతమైన పరిహారం అనమాట. దీంట్లో ఇంకా తిరగనేదే ఉండదండి. ఇంకొకసారి చేస్తే రెండోసారికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. రెండోసారికి ఏంటంటే కనుక పెద్దగా మనము అంటే క్షమించాల్సిన అవసరం కూడా లేదు. అంటే బాగా కష్టపడటం, ఈ పరిహారం ఇంత హార్డ్గా ఉందన్నట్టుగా కూడా కాదు, ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట. అందుకే రేపు ఆదివారం పూట 6 తర్వాత చేసేసుకోండి, సరిపోతుంది. ఎలాంటి ఇబ్బంది ఉన్నా పోతుందండి. ఎలాంటి నిర్దిష్ట అయినా సరేనండి మీ నుంచి దూరం అయిపోతుంది. మీకంతా కూడా మంచి చేకూరుతుంది. మంచి ఫలితాలను కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఇంకా మీరు ఎవరికి చెప్పకండి. అంటే మేము ఇలా చేసుకున్నామని చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే అన్నీ మనం చెప్పుకొని చేసామనుకోండి పెద్దగా ఫలితాలు అయితే రావు. అదే చెప్పకుండా చేసామనుకోండి ఎక్కువగా ఫలితాలు వస్తాయన్నమాట. దాని మీద మనం ఇంట్రెస్ట్ పెట్టాలి. అంటే మాకు మంచి జరుగుతుందని మనం అనుకొని చేసుకుంటే బాగానే ఉంటుంది. లేదు మేము చేస్తున్నాం కదా మాకు ఫలితం వస్తుంది అంటే వస్తుందో రాదో అన్నట్టుగా డౌట్గా చేస్తాం కదా. అలా డౌట్గా చేస్తే అది డౌట్గానే ఉండిపోతుంది. కాబట్టి ఇది చూసేసుకొని చేసేసుకొని సరిపోతుంది. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రేపు ఆదివారం కదండి. అయితే రేపు ఆదివారం రోజున ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం అంటే ఇది కోడిగుడ్డుకు సంబంధించింది అండి. కోడిగుడ్డుతో చాలా రకాల పరిహారాలు చేస్తారు. చాలా రకాల పరిహారాలను అంటే ఆచరిస్తూ ఉంటారు. కొంతమందికి అసలు కోడిగుడ్డు పరిహారం అనేదే తెలియదండి. కొంతమందికి తెలుసు, కొంతమంది చేసుకుంటారు, ఫలితాలను పొందుతారు. అలానే కాకుండా ఇబ్బందుల నుంచి బయటపడతారనమాట. మనకేంటంటే మన ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేరండి. మన మీద ఏంటంటే చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయోగాల వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటామండి. ప్రయోగం ఏంటంటే కనుక ఒక గాలి రూపంలో కూడా మనకు అంటే తాకుతుంది, ఒక చెడు రూపంలో కూడా మన దగ్గరకు వస్తుంది. ఇలా ఇబ్బందికరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మాకు ఏదో చెడు ఉంది, మా మీద ఎవరో ఏదో చేయించారు, మేమేం చేయాలి, మాకు చెడు పోవట్లేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కేవలం ఒక కోడిగుడ్డుతో మీకుండే చెడు గాలి అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా మీకు పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. దీనిపైన మీరు ఏంటంటే కనుక గీతలు రాతలు ఇలాంటివి రాయకూడదు. కేవలం ఏంటంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకుని దానిపైన దయ్యం బొమ్మ ఉంటుంది కదండి, ఇలా అంటే రౌండ్గా ఇలా కోడిగుడ్డు మీదనే రౌండ్గా గీసేసి అందులో ఇలా ఏంటంటే కనుక గీతలు గీసేయండి. ఆ రౌండ్ సర్కిల్లో ఇలా ఒక 5-6 గీతలు గీసేయండి. అది ఒక బొమ్మ ఆకారంలోకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఏంటంటే కనుక పరిహారం చేసేసుకోండి. ఈ చెడు గాలి అలానే కాకుండా ధూళి ఇలాంటివి ఉంటాయి కదా, మనం నమ్ముతూ ఉంటాం కదా, మనకు అనుమానం కూడా ఉంటుంది. మనకు నార్మల్గా జ్వరం వచ్చినా కానీ మనం ఏమనుకుంటామంటే కనుక నిన్న మొన్నటిదాకా బాగానే తిరిగాం, ఇప్పుడు ఇలా అయిందంటే ఎవరేం చేయించారు, మనం అంటే పడని వాళ్ళే మనకి ఇలా చేయించారు అన్నట్టుగా మనకు అనుమానం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లోకం అనేది అలా ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి. అలా అనుమానం వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే అండి ఇలా చూసుకోండి. ఆదివారం కలిసి వచ్చింది అనుకోండి ఇంకా మంచిది. ఒకవేళ ఆదివారం లేకపోతే బుధవారం చూసుకోండి. బుధవారం ఆదివారం ఏంటంటే కనుక ఇలా కోడిగుడ్డుతో పరిహారం చేసుకుంటే చెడుగాలంతా కూడా పోతుంది, మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అందుకే మీరు ఇలా
కోడిగుడ్డును తీసేసుకొని ఈ విధంగా చేసేసుకోండి. ఖచ్చితంగా దయ్యం బొమ్మలాగా చిన్నది గీసుకోండి. మరి పెద్దగా ఏం అవసరం లేదు. ఇలా మీకు వస్తే చిన్న బొమ్మ వేయండి. బ్లాక్ స్కెచ్ మార్కుతోనే వేసుకోండి. ఎందుకు అలా వేయాలంటే కనుక కోడిగుడ్డు మీద అలా బొమ్మను గీసి పరిహారం చేసుకుంటే మన మీద ఉండే ఈ చెడు గాలంతా కూడా తొలగిపోవటానికి, ఆ గాలి నుంచి మనం బయటపడటానికి, ఏదైనా సరే ఎవరైనా ఏదైనా సరే చేయించారనుకోండి, మనం బాగా బ్రతుకుతున్నామండి, అలానే కాకుండా మేము ఎదగకుండా కూడా అంటే చేయించారండి అనుకుంటారనుకోండి, అలా అయినా సరేనండి వేయొచ్చు అనమాట. ఇది గాలి పరంగా ఏదైనా ఇబ్బంది పరంగా ఎవరైనా మీ మీద చాతబడి చేయించినా, అలానే కాకుండా మీకు చెడు జరుగుతుందని ఏదైనా అనుమానం ఉన్నా సరే, ఏదున్నా సరేనండి, ఇలా దయ్యం బొమ్మ వేసేసి ఇంకా కోడిగుడ్డుని ఏంటంటే కనుక ఎడమ చేతిలో పట్టుకొని పరిహారం అనేది చేసేసుకోండి, సరిపోతుంది. రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారు. అలానే కాకుండా ఆశ్చర్యపోతారని కూడా చెప్పొచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అనమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఈ పరిహారం చేసినట్టు ఎవ్వరికీ తెలియకూడదండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా రాత్రి సమయాలలోనే చేయాలి. ఇది 7 దాటిపోయిన తర్వాత చేయండి. 7 మధ్య ప్రాంతం ఉంటుంది కదా, అప్పుడు చేసిన ఫలితం అయితే ఉండదనమాట. 7 గంటల నుంచి మొదలుకొని రాత్రి 12 లోపు ఆదివారం రోజు అయితే, బుధవారం రోజు అయితే ఏంటంటే కనుక 7:30 నుంచి మొదలుకొని రాత్రి 12 లోపు ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు చేసినా కానీ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అందుకే ఇలా కోడిగుడ్డు మీద ఈ బొమ్మను వేయండి. ఇది ఇంట్లో మాత్రం చేయకూడదు, ఇంటి బయటనే చేసుకోవాలి. మళ్ళీ మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని వెళ్ళాలి, దుస్తులని మార్చుకోవాలి. అంటే మీరు అనుకోవచ్చు అంత పవర్ఫుల్ అండి అంటే కనుక 99% పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. అంటే మనకు అంత మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఇంకా ఇందులో ఎలాంటి డౌట్లు పెట్టుకోకుండా ఇలా కోడిగుడ్డు మీద ఒక అంటే చిన్న బొమ్మను వేసేసి ఇంకా తర్వాత తల చుట్టూ 21 సార్లు తిప్పి మా చెడంతా కూడా పోవాలి, హాంపట్ స్వాహ థు అని ఊయండి. అలా ఊసేసి ఆ కోడిగుడ్డును ఆ ప్రదేశంలో పెట్టేసి ఇంకా మీరేంటంటే కనుక వెనక్కి తిరిగి చూడకుండా చేయండి. ఎంతలా ఫలితం వస్తుంది అనేది మీరే చూసుకోండి. అంటే వెంటనే ఏం కనిపించదు. ఒక రాత్రి నిద్రపోయి లేస్తాం కదా, ఇంకా తెల్లారి అప్పుడు మనకు అనిపిస్తుంది బరువు దిగిపోయినట్టు, భారం తగ్గిపోయినట్టు, ఏదో తెలియని మనలోని మనకి ఏంటంటే కనుక హ్యాపీనెస్ అనమాట. ఇలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది, సాడ్నెస్ అనేది పోతుంది. కొంచెం అంటే ఇలా మనకు బాడీ పెయిన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి కోడిగుడ్డు పరిహారం అయితే పనిచేస్తుంది అనమాట. ఇంకా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. తిరగనేది అస్సలు ఉండదండి. మనం ఇంతలా చెప్తున్నామంటే కనుక ఇది అద్భుతమైన పరిహారం అని చెప్పుకోవచ్చండి. ఇది మనకు తంత్రశాస్త్రంలో ఉంది, సిద్ధశాస్త్రంలో కూడా ఉంది. అలానే కాకుండా ఇది సిద్ధించిన పరిహారము చాలా మంది కూడా చేసేసుకొని ఫలితాలను పొందిన పరిహారము కాబట్టి మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా అంతకంత ఫలితం వస్తుంది. అంతకంత మీరు ఏంటంటే కనుక రిజల్ట్ని పొందే అవకాశం ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైన పరిహారం కిందికి లెక్క చేయబడుతుందన్నమాట ఈ కోడిగుడ్డు పరిహారం అనేది. ఇలా చెడు గాలిని, దృశ్యశక్తుల ప్రభావాలను తొలగించడానికి, ఆత్మల నీడలు, భూతాలు ఇలాంటివి ఉంటాయి కదండి, భూతపేత పిశాసాల నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ పరిహారం అనేది మీకు పని చేయుటకు జరుగుతుందని మనకు గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఇంకా ఆచరించుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇది చేసిన తర్వాత ఎవరికి ఎదురెళ్ళకండి. మన వల్ల ఇతరులు అంటే ఇలా చెడు జరగకూడదు కదా, అందుకే మీరేంటంటే ఇలా ఎవరికి కూడా ఎదురెళ్ళకుండా గుర్తుపెట్టుకొని మీకు మీరే అంటే ఇలా ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. మన పిల్లలకు కూడా మనం ఎదురెళ్ళకూడదు, మళ్ళీ అది ఎదురు తాకుతుందనమాట. అందుకే ఇలా కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆదివారం పూట చెయ్యండి. ఇక తర్వాత ఏంటంటే కనుక ఎప్పుడైనా సరేనండి, ఒక కష్టం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, భరించలేకపోతున్నాం, ఎవరికి చెప్పుకోలేకపోతున్నామండి అని బాధపడతాం. మనలోనే మనం చాలా బాధపడిపోతాం, ఇబ్బంది పడిపోతాం, ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఈ కష్టాలు, బాధలు, సమస్యలు వస్తాయో కూడా తెలియదు. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక వచ్చిన సమస్య పదే పదే వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ సమస్య నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాలనుకుంటారు. అలా కూడా తప్పించుకోక ఏంటంటే కనుక సఫర్ అవుతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకుని దానిపైన ఏంటంటే కనుక 3 బొట్లు పెట్టండి. నల్లటి కాటుకతో పెట్టేసి ఏంటంటే ఆ సమస్య చెప్పుకొని ఆ కోడిగుడ్డుని రావి చుట్టు మొదట్లో వదిలేయండి. అలా వదిలేస్తే ఆ సమస్యకు పరిష్కారం ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడే మనకు చూపిస్తాడు. ఏదో ఒక రూపంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకటంతో పాటు సమస్య నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ఎలా చేసుకున్నా, ఏ విధంగా ఆచరించినా కానీ కోడిగుడ్డు పరిహారం 100% ఫలితాన్ని ఇస్తుంది.